ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరులరా, మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటలు ముచ్చటించటానికి, పంచుకొనటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. కుటుంబము దీవెనల చేత నింపబడాలి అని అంటే ఏం చేయాలి ధ్యానిస్తున్నాం కదా. బైబిల్ గ్రంథంలో అనేక విధులు, నియమాలు ఈ విషయంలో చెప్పబడుతూ ఉన్నాయి. అందులో మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. 128వ కీర్తన మొదటి 3 వచనాల్లో వ్రాయబడిన దేవుని లేఖనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన కుటుంబ ఆశీర్వాదం. ఏ కుటుంబమైనా ఇంతకు మించిన ఆశీర్వాదం ఏం కోరుకుంటారు? ఇటు ఆశీర్వాదాలు కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు, ప్రతి బిడ్డ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఒక చిన్న షరతు దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయండి? ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబము కానీ బిడ్డలతో వారు విలసిల్లుతూ ఉండాలి అని అంటే ఎప్పుడు జరుగుతుంది? దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన త్రోవలలో నడుచువారిగా ఉన్నప్పుడు. దేవుని వాక్యము ఎన్నడు, ఏనాడు, ఏ తరములోనూ అసత్యాన్ని ప్రకటించలేదు. దైవ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఎవరైతే ఆయనలో భయభక్తులు నిలిపి ఆయన త్రోవలలో నడుచువారుగా ఉంటారో వారిని ప్రభువు బహుగా దీవించువాడు. అది ఒంటరి జీవితమైనా, కుటుంబ జీవితమైనా, బిడ్డలతో కూడిన జీవితమైనా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ మధ్య ఒక దైవజనుడు అంటూ ఉన్నారు, 4 బిడ్డలు కలిగి ఉండటం, లేక 3 ఆడపిల్లలు కలిగి ఉండటం చాలామంది భారము అని భావిస్తారు. అది భారం కాదు, దేవుడిచ్చాడు కనుక దీవెన అని గమనించాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు బలపరిచిన కుటుంబాన్ని బట్టి, స్థిరపరిచిన కుటుంబాన్ని బట్టి అది దీవెనగా గుర్తించాలి, ప్రభుని స్తుతించాలి. నేను ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తా. ఆ కుటుంబం బహుగా వర్ధిల్లింది. ఎలా వర్ధిల్లిందండి, ఎందుకు వర్ధిల్లింది అని మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు
ఆశీర్వదింపబడును అని అబ్రాముతో అనెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాగ్దానంతో కూడిన దేవుని వాక్యము. అబ్రాముని గురించి మనకు తెలుసు, పుంఖాలుగా చెప్పుకుంటాం. అయితే ఈ అబ్రాహాముగా మార్చబడి ఈ అబ్రాహాము కుటుంబము ఆశీర్వదింపబడటానికి కారణం ఏమిటి? వై ద లార్డ్ హ్యాస్ చూజన్ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. గమనించాలి ఈ ఉదయకాల సమయంలో 128వ కీర్తనలో చెప్పిన రీతిగా ఎవరైతే ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన త్రోవలలో నడుస్తారో వారిని ప్రభు దీవిస్తాడు. అబ్రహాం జీవితంలో జరిగిందే. దేవుడు పిలిచాడు, దేవుని మాట పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు. ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రభు పిలిచిన తరువాత ఓ దైవజనుడు చెప్పారు, మొట్టమొదటిగా దేవుని పిలుపు పొందుకున్నప్పుడు సెపరేషన్ అనేది జరగాలి. నీవు ఎవరి మధ్య ఉంటున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఎలాంటి విషయాలతో సంబంధం కలిగి ఉన్నావో వాటి నుండి వేరైపోవాలి. యు మస్ట్ బి సెపరేటెడ్. ఆ తర్వాత రెండవది, దేవుని పిలుపు కలిగిన తర్వాత, దేవుని బిడ్డలుగా జీవించటం మొదలుపెట్టిన తర్వాత we should have supplication. దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. 12, 13 అధ్యాయాలు చూస్తే ఆది కాండంలో ముమ్మారు అబ్రాహాము బలిపీఠం కడుతూ ఉన్నాడు. 1 షెకెములో, 2 బేతేలులో, 3 హెబ్రోనులో అబ్రాహాము బలిపీఠం కట్టాడు. అంటే వాటి భావాన్ని మనం గమనిస్తే షెకెము భుజము, దేవునికి సమీపముగా, ఆయన హృదయానికి సమీపముగా వచ్చిన వాడు అబ్రాహాము. 2 బేతెలు దేవుని మందిరము, దేవుని ఇల్లు, అంటే దేవుని ఇంటిలో నివసించువాడు అబ్రాహాము. 3వది హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసము, ఫెలోషిప్. ఇంతకుముందు అబ్రాహాము యొక్క సహవాసం లోకానుసారంగా లోకస్తులతో ఉంది. ఇప్పుడు అబ్రాహాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్కుతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అబ్రాహామును, ఆయన కుటుంబమును బహుగా దీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో, మన కుటుంబాలలో ఇటు ఆశీర్వాదం, ఇటు దీవెనలో కావాలి అని అంటే, అవును, లోక బంధకాల నుండి, లోకానుసారమైన జీవితం నుండి వేరైపోవాలి. 2, దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలతో సహవాసం చేసేవారంగా ఉండాలి. ఈ 2 కార్యాలు మన జీవితాల్లో ఎప్పుడైతే చేస్తామో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారంగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అవి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తాడు. అట్టి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుతూ, నీ కుటుంబము అటు దీవెనలతో నింపబడాలని కోరుతూ ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుదాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మరొక మారు మీరు అందిస్తూ ఉన్న ఇటు శ్రేష్టమైన మీ తలంపులను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి నీకే స్తుతులు
స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, మా జీవితాలు, మా కుటుంబాలు నీ మేళ్లతో, నీ కృపలతో వర్ధిల్లాలి. నీ సన్నిధిలో దీవెనలతో నింపబడినవిగా ఉండాలి. సహాయం చేయండి. నీ భక్తుడు దావీదు ప్రార్థించినట్లు నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడాలి. అయ్యా, ఎవరైతే నీ యందు భయభక్తులు నిలుపుతారో, ఎవరైతే నీ మార్గములలో నడుచువారుగా ఉంటారో అటు బిడ్డలను దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. సహాయం చే. అడుగడుగున మీ నామమును బట్టి బలిపీఠము కడుతూ ప్రార్థన విజ్ఞాపనలతో నీ సన్నిధిలో కొనసాగుతూ మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా బిడ్డలు వారి విద్యాబుద్ధులలో, వారి చేయి పనిబాటులలో, వారి యొక్క ప్రయత్నాలలో ఫలించి అభివృద్ధి చెందులాగున నీ అభిషేకాన్ని ఇచ్చి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదము ఆయన పాదసన్నిధిని చేరియున్న మనకు, ఆయన మాటలు ధ్యానిస్తూ ఆయన అడుగు జాడులలో భయభక్తులతో నడుచుకుంటున్న ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.